హలో ఫ్రెండ్స్, బీట్రూట్తో ఎన్ని రకాలుగా చేసినా కొంతమంది అస్సలు తినరు కదా. ఇక్కడ నేను చూపించే విధానంలో చేయండి. బీట్రూట్ అంటే ముక్కులు మూసుకునే వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు, అంత బాగుంటుంది. బీట్రూట్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా. బీట్రూట్ పైన పొట్టు తీసేసి నీట్గా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాండిలోకి ఆయిల్ని వేసి పోపు దినుసులు వేసుకుని వేగిన తర్వాత కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు, కరివేపాకులు, పసుపు, సాల్ట్ వేసేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ను కూడా వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మగ్గించామంటే బీట్రూట్లోంచి వాటర్ వచ్చి లైట్గా ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ బీట్రూట్ ఫ్రైని ఈ పొడి కనుక వేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వేరుశనగపప్పు, నువ్వులు, జీలకర్ర, ఎండు కొబ్బరి, ఎండుమిర్చిని ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొన్ని తెల్లగడ్డ రెమ్మలను కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులు ఉండేలాగా పౌడర్ చేసి తీసుకోవాలి. బీట్రూట్ చూడండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని వేసేసి ఒక్కసారి కలుపుకొని 1 నిమిషం తర్వాత మనం తయారు చేసుకుని పప్పుల పౌడర్ని 2-3 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒకసారి కలుపుకొని తీసుకున్నామంటే ఎంతో టేస్ట్ అయినా బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.